శ్రీరామ భక్తులకు తెలియజేయనిది ఏమనగా, ఈరోజు నా యొక్క 147వ 108 సార్ల హనుమాన్ చాలీసా పారాయణం ఇప్పుడే పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు అన్నపాల గోత్రానికి చెందిన దాసరి శివనాగ జ్యోతి గారి ఆరోగ్యం గురించి వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఆ అమ్మాయి సౌమ్య అనమాట. ఈ కార్యక్రమం నిర్వహించారు. మీ 108 సార్ల పారాయణంలో ప్రతి పారాయణం చివరిలో స్వామివారికి అన్నపాల గోత్రానికి చెందిన శ్రీమతి దాసరి శివనాగ జ్యోతి గారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని స్వామివారిని వేడుకున్నాను. ఎందుకంటే జై శ్రీరామ్ అంటూ ఒక్కసారి అని రాములవారిని నేను కోరుకుంటూ తీరుస్తారు. అటువంటిది 108 సార్లు ఈ అన్నపాల గోత్రానికి చెందిన శ్రీమతి దాసరి శివనాగ జ్యోతి గారి ఆరోగ్యం గురించి, ఆవిడకి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నప్పుడు స్వామివారు డెఫినెట్గా ఆ తల్లికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. ఎందుకంటే నాకు ఆ నమ్మకం అనమాట. ఇప్పుడు నేను 147వ పారాయణం పూర్తి చేశానంటే మరి భక్తులు ఇచ్చిన ఫీడ్బ్యాకు మరియు భక్తులు ఇచ్చిన నాకు ఎంకరేజ్మెంట్ వల్లే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారు భక్తుల కోరికలను తీరుస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీకు ఏమైనా కోరికలు కానీ సమస్యలు కానీ ఉంటే ఈ ఒకే ఆసనం మీద కూర్చుని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. మీ కోరికలు ఏమైనా కూడా తీరుతాయి అన్నమాట. ఈ కార్యక్రమం నిర్వహించడానికి 3-4 గంటలు పడుతుంది. అయినా కూడా మన కోరిక అయితే స్వామివారు తీరుస్తారు. ఇది నేను చెప్పదలుచుకున్నది అనమాట. నిజంగా చాలా బాగా జరిగిందండి ఈ కార్యక్రమం. 147వ పారాయణము మరి అమెరికాలో ఉండే సౌమ్య అనే ఆమె తన తల్లిగారైన శివనాగ జ్యోతి గారి ఆరోగ్యం గురించి చేయించడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కాకుండా తను అమెరికాలో ఉన్నా కూడా ఇండియాలో ఉన్న వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం గురించి ఈ అమ్మాయి సౌమ్య నా చేత ఈ హనుమాన్ చాలీసా పారాయణ జరిపించింది. నిజంగా అటువంటి కూతుర్ని కన్నా తల్లికి అభినందనలు అనమాట. అదృష్టవంతురాలు. ఉంటానండి. చాలా బాగా జరుగుతున్నదండి కార్యక్రమాలు. ఈ కాషాయం చూస్తే అసలు రాముల చాలా ఆనందం అనమాట. నాకు అంత శక్తి లేకపోయినా కూడా స్వామివారి శక్తి ఇచ్చి దాదాపు 3-4 గంటలు కూర్చోబెడతారు. చాలా బాగుంటుందండి. ఈ చివరిలో ప్రదక్షిణాలు కూడా చేయాలన్నమాట. అంటే చూసారా, ప్రతి పారాయణం చివర గంట కొడతాం అనమాట. తర్వాత ఈ ఇట్లా పర్ఫ్యూమ్స్ అనమాట, సుగంధ ద్రవ్యాలు స్వామివారు జల్లుతాము. తర్వాత ఏంటంటే నైవేద్యం పెడతాం అనమాట. అరటిపళ్ళు కానీ మనకు కావాల్సిన దొరికిన పళ్ళు ఉన్న పళ్ళు ఏమన్నా చేసేయచ్చు. ఎన్ని రకాల పళ్ళు ఉంటే అంత మంచిదండి. తర్వాత ఏంటంటే ఈ నైవేద్యం పెట్టిన తర్వాత దర్పణ సేవ అనమాట. అంటే అమ్మవారికి చూపిస్తాం దర్పణాన్ని. తర్వాత ఏంటంటే చామర సేవ. చామరం అంటే విష్ణుకర్ర అనమాట. ఈ విష్ణుకర్ర పట్టుకొని స్వామివారికి విసురుతాం అనమాట. ఇట్లా 5 రకాల సేవలు ప్రతి పారాయణం చివర చేయిస్తాము. పారాయణం అయిపోగానే ఫస్ట్ ఏమంటామంటే ఎవరైతే చేయించారో వాళ్ళ కోరిక తీర్చమని భగవంతుని కోరుతాం అన్నమాట. ఈరోజు మేము కోరుకున్నది ఏంటంటే శ్రీమతి దాసరి శివనాగ జ్యోతి గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని. అలాగే రేపు వేరే ఏ భక్తుడు చేయించినా కూడా ఆ భక్తుడి కోరిక మేము స్వామివారికి నివేదిస్తామన్నమాట. స్వామివారు చూస్తున్నారు చూడండి, ఇంత హాయిగా కులాసాగా అట్లా పూలు పెడితే వెనకాలేమో తులసి మాల ఉంటుంది. ఈ పౌడర్ డబ్బా ఎందుకు అనుకున్నారంటే ఒక భక్తురాలు అందనమాట. ఏంటంటే అమ్మవారికి పౌడరు రాసుకోవడానికి ఇద్దామని సరైన అది కూడా అప్పటి నుంచి ఈ పూజా కార్యక్రమాల్లో పెట్టాను. ఆ నిమ్మకాయలు చూసారో, నిమ్మకాయలు అంటే నిర్విఘ్నంగా జరగాలని, లేకపోతే ఏమన్నా దిష్టి తగలకుండా ఉండాలని మనం పెట్టుకుంటాం. మేము జనరల్గా కొత్త వాహనాలకు పెడతాం కదండి. అట్లాగే మీరు కూడా వీలున్నంత మటుకు ఈ పూజా కార్యక్రమాల్లో నిమ్మకాయలు ఉపయోగించండి. ఈరోజు ఈ అక్షతలు కూడా పసుపుతో కాకుండా సింధూరపు అక్షంతలు అనమాట. అంటే సింధూరం
సింధూరం అక్షంతలు కలుపుకుంటాము. ఇవల్ల సింధూరమేనండి. కాబట్టి రాముల వారికి చాలా ఇష్టమైన కలర్ అనమాట. అంటే ఒకసారి సీతాదేవి ఆంజనేయ స్వామితో ఉంటుందన్నమాట. ఏం తల్లి సింధూరం పెట్టుకున్నారంటే, సింధూరం రాముల వారికి చాలా ఇష్టం అంటే ఆయన వెళ్ళి మొత్తం శరీరం మొత్తం సింధూరం పూసుకొస్తారు. కాబట్టి ఎక్కువ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇవన్నీ కూడా మనకు సింధూరం కలర్లోనే ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో కూడా సింధూరంతో మనము ఇచ్చేస్తే బాగుంటుంది. మహిళలు పూజ చేసేటప్పుడు కనకాంబరాలు పెట్టుకుంటే అది కలర్ మ్యాచ్ అవుతుంది అనమాట సింధూరం కలర్. అలాగే మగవాళ్ళు ఈ సింధూరం కండువాలు వేసుకుంటే బాగుంటుంది. చూడండి రాముల వారు ఎంత బాగున్నారో. ఈ పటం పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఈ పారాయణం చేయదలుచుకున్నప్పుడు ఈ పట్టాభిషేకం ఫోటో పెట్టుకుంటే మీ కోరికలు నెరవేరుతాయని నా నమ్మకము, భక్తుల నమ్మకం కూడా. ఎందుకంటే రామాయణాన్ని నేను 100 సార్లు చదివాను. ఈ రామాయణం ఆధ్యాత్మిక రామాయణం అనమాట. ఈ ఆధ్యాత్మిక రామాయణం 100 సార్లు చదివితే అందులో నాకు తెలిసింది ఏంటంటే, రాముల వారి కళ్యాణం అప్పుడు ఎవరికి కూడా ఏమి గిఫ్ట్లు ఇవ్వలేదు అనమాట, బహుమతులు ఇవ్వలేదు. తన పట్టాభిషేకం అప్పుడు అంగదుడికి కానీ, వాలికి, సుగ్రీవుడికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ అందరికీ వాళ్ళ వాళ్ళ అభిరుచుల ప్రకారం వాళ్ళ కోరికలు తీరుస్తారని బహుమతులు ఇస్తారు. కాబట్టి మనం ఈ ఫోటో పెట్టుకుని రాముల వారిని అడిగితే డెఫినెట్గా తీరుస్తారండి. మీరు కూడా సాధ్యమైనంత వరకు ఏంటంటే ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు కానీ, లేకపోతే కోరికలు కోరుకునేటప్పుడు కానీ ఈ పట్టాభిషేకం ఫోటోను పెట్టుకుని మీరు కోరుకుంటే తీరుతుందని నా నమ్మకము, నా విశ్వాసము, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా అండి. భక్తుల నుంచి చేయించిన భక్తులు ఉంటారు కదా వాళ్ళు. తర్వాత ఈ కార్యక్రమం ఇంకా నేను లేచిన తర్వాత ఈ ప్రదక్షిణాలు చేస్తాను అనమాట. ప్రదక్షిణాలు చేసేస్తే ఈ చివరిలో అక్షంతలు స్వామివారి మీద కొద్దిగా, నా మీద కొద్దిగా వేసుకుంటాను అనమాట, నా కోరిక చెప్పుకొని. ఎందుకంటే స్వామివారు నన్ను ఆశీర్వదించినట్టు మిగిలిన అక్షంతలు అంటే కొన్ని స్వామివారి మీద వేస్తాను, కొన్ని ఏమో నా మీద వేసుకుంటాను అనమాట, నా శిరస్సు మీద. స్వామివారు నన్ను ఆశీర్వదిస్తున్నట్టు నేను ఫీల్ అవుతాను అనమాట. స్వామివారు ఆశీర్వదిస్తారు యాక్చువల్గా. మీరు కూడా చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. జై శ్రీరామ్.